హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న కేసులు, ఈడీ కేసు, అలాగే ఐటీ నోటీసులకు సంబంధించిన కేసు కూడా ఉంది. దాంతోపాటు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కి సంబంధించిన కేసులో కూడా ఇటీవల కేంద్ర విచారణ సంస్థలు ఆయనకు క్లీన్ చీట్ ఇచ్చాయి. ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జి, తమిళనాడుకు సంబంధించిన ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఆయన పార్లమెంట్లో ఒక వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. వీళ్ళిద్దరికి సంబంధించిన కేసుల్ని ఎందుకు క్లీనప్ చేశారు, వీళ్ళిద్దరూ భారతీయ జనతా పార్టీలో ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యారు కాబట్టి వీళ్ళు తప్పు చేసినట్లు కాదా, ఈడీ, సిబిఐ, ఐటీలకు సంబంధించిన వర్క్ స్టైల్ ఎలా ఉంది, ఎందుకు వాళ్ళు వీళ్ళకు క్లీన్ చీట్ ఇచ్చారనే అంశం పైన పార్లమెంట్లో చర్చించాల్సిన అవసరం ఉంది అని మాణిక్యం ఠాగూర్ ఒక వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. వాయిదా తీర్మానాన్ని అలో చేయలేదు హౌస్, దాని మీద డిబేట్ జరగలేదు. బట్ కాంగ్రెస్ పార్టీగా ఈ దేశంలో ఎన్డీఏతో కలిస్తే, భారతీయ జనతా పార్టీతో కలిస్తే ఎవరు ఏ తప్పులు చేసినా వాళ్ళు క్లీనప్ అయిపోతున్నారు, వాళ్ళపైన ఉన్న కేసులన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి. దీనికి అనేక ఎగ్జాంపుల్స్ ఇప్పటికే చెప్పాం. హేమంత్ బిశ్వ శర్మ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక ఎగ్జాంపుల్స్ ఈ దేశంలో ఉన్నాయి. అటువంటి తాజా టూ స్టోరీస్ని మేము దేశవ్యాప్తంగా ప్రజల ముందు ఉంచాలనుకున్నాం, ప్రజల ముందు దీనిపైన చర్చ జరగాలనుకున్నాం. దానిలో భాగంగానే వాయిదా తీర్మానం ఇచ్చామంటూ మాణిక్యం ఠాగూర్ చెప్తారు. దానిలో భాగంగా వీళ్ళిద్దరికి సంబంధించిన అంశం పైన, ఈ విచారణ సంస్థల పనితీరు పైన చర్చించాలని ఆయన అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాల ఇన్ఛార్జిగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పాయింట్, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఇష్యూ పైన కూడా చర్చించాలనుకున్నారు. దీనిపైన ఆయన ఢిల్లీ వేదిక మీడియాతో మాట్లాడారు, పార్లమెంట్ దగ్గర మాట్లాడారు. సో వీళ్ళిద్దరికి ఎందుకు క్లీన్ చీట్ ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు క్లీన్ చీట్ ఇచ్చారు? 100 కోట్ల రూపాయలకు పైగా ఐటీ అక్రమంగా డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, వీటికి ఆధారాలు ఏంటి, వీటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి చెప్పండి అంటూ ఐటీ చంద్రబాబు నాయుడు గారి గతంలో నోటీసులు ఇచ్చింది. ఆ కేసు ఏమైపోయింది? ఈడీ కూడా స్కిల్ డెవలప్మెంట్ అంశానికి సంబంధించి ఈడీ కేసు కూడా గతంలో నమోదైంది. ఆ కేసు ఏమైంది? ఎందుకు వాటిని మీరు పట్టించుకోవట్లేదు అనేది కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం వేస్తున్న ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం, ఏఐసిసి, ఎన్డీఏ సర్కార్ని అడుగుతున్న ప్రశ్న, మోదీ సర్కార్ని అడుగుతున్న ప్రశ్న. మోదీ సర్కారు తప్పులు చేస్తోంది, ఆ తప్పుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా కాపాడే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం మాట్లాడుతున్న మాట. బట్ ఈ మాటలేవి కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు మాట్లాడటం లేదు. ఎందుకో వైఎస్ షర్మిల గారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ సర్కార్కు వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కార్లో భాగస్వామిగా ఉన్న నాయకులపైన ఉన్న కేసుల్ని కేంద్ర ప్రభుత్వం, ఏజెన్సీలు ఎత్తేస్తుంటే ఫైట్ చేయాల్సింది, మాట్లాడాల్సింది, దాని ఇష్యూని రైజ్ చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా. ఎందుకంటే దేశంలో ఎన్డీఏ వర్సెస్ ఇండీ కూటమిలు ఉన్నాయి. ఇండీ కూటమి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తోంది, ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తుంది. ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ చేసే తప్పులను ఎక్స్పోజ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ పర్సన్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది కదా. కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తున్నారు కదా. పైగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి పైన ఉన్న కేసులకు సంబంధించిన క్లీనప్ కార్యక్రమం జరుగుతుంటే దాన్ని ముందుగా ప్రశ్నించాల్సింది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కదా. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎందుకు ప్రశ్నించట్లేదు అనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. కేంద్ర నాయకత్వం ప్రశ్నిస్తుంది, మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ప్రశ్నిస్తున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు మాత్రం ఈ కేసు నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు క్లీన్ చీట్ ఇస్తున్నారు మోడీ గారు అని అడగలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసుల అంశానికి సంబంధించి ప్రశ్నించాల్సిన మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి షర్మిల గారు కదా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నది బీజేపీ అంటే భారతీయ జనతా బాబు, జగన్, పవన్. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. సో వాళ్ళ ముగ్గురు ఒక్కటేని షర్మిల గారి ఇంటెన్షన్ కదా. బాబు జనసేన నేరుగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా భారతీయ జనతా పార్టీతో ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 3 ప్రధానమైన పార్టీలు, బాబు, జగన్, పవన్, ముగ్గురు కూడా భారతీయ జనతా పార్టీతో ఉన్నారు అని మీరు చెప్తున్న క్రమంలో అప్పుడు ఫైట్ చేయాల్సింది మీరు కదా, అడగాల్సింది మీరు కదా, ప్రశ్నించాల్సింది మీరు కదా. ఆదాని, జగన్మోహన్ రెడ్డి లంచాలకు సంబంధించిన వ్యవహారం పైన తెలుగుదేశం పార్టీ మీడియాలో వార్తలు వస్తాయి. అమెరికాకు సంబంధించిన ఒక ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్, అలాగే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆదాని చేసుకున్న ఒప్పందాల్లో కొంతమందికి లంచాలు ఇచ్చారనే విషయాన్ని బయటపెడితే ఆంధ్రప్రదేశ్లో ఆ లంచాలు తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా అరెస్ట్ చేయండి, ఆయన పైన విచారణ చేయండి అంటూ ఏసీబీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు షర్మిల గారు. గవర్నర్ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు షర్మిల గారు. సో ఇంత ప్రొయాక్టివ్గా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసులో విత్డ్రా చేసుకునే ఆలోచన, క్లీనప్ చేసే ప్రయత్నం కేంద్ర ఏజెన్సీలు చేస్తుంటే ఇంతలో కనీసం 50% ప్రొయాక్టివ్గా పనిచేసి ఉండాలి కదా. ఎందుకు ఈ మాట పదే అడగాల్సి వస్తుందంటే, ఒక విమర్శ నిజమైనా కాకపోయినా, ఆమెకు అటువంటి ఇంటెన్షన్ ఉన్నా లేకపోయినా, ఆమె చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఐడియాలజీ ప్రకారం పనిచేస్తున్నారు, ఆమె చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన స్క్రిప్ట్ చదువుతున్నారు, ఆమె చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అధికారంలో ఉన్న పార్టీని వదిలేసి ప్రతిపక్షం పైన విమర్శలు చేస్తున్నారు లాంటి విమర్శల్ని ఆమె ఫేస్ చేస్తున్నారు. కాబట్టి అటువంటి అనుమానాలు ఆమె పైన ఉన్నాయి. కాబట్టి ఆమె వ్యవహరించే విధానం కూడా పార్టీ నాయకత్వం చేస్తున్న దానికి భిన్నంగా ఉంటుంది కదా.
దానికి ఆదాని అంశానికి సంబంధించి దేశంలో చాలా పెద్ద రచ్చ జరుగుతోంది, చాలా పెద్ద ఇష్యూ జరుగుతోంది. పార్లమెంట్ని స్తంభింపజేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. బట్ ఆంధ్రప్రదేశ్లో ఆదాని అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఒక్కరు మాట్లాడట్లా. మీరు ఎందుకు మాట్లాడరు? మన రాష్ట్రంతో సంబంధం ఉన్న వ్యవహారంలో 1700 కోట్లు 1800 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నారంట, దీని మీద విచారణ చేయండి అని చంద్రబాబు నాయుడు గారిని కూడా అడగాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఆదాని ఇష్యూలో ఎందుకు మాట్లాడడానికి కూడా షర్మిల గారు అడిగి ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆదానికి సంబంధించిన విషయంలో మాట్లాడట్లేదని అడిగి ఉండాలి కదా. మా రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి ఆదానికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఒప్పందం జరిగింది, దీనివల్ల అవినీతి జరిగింది, కాబట్టి దీనిపై సిబిఐ విచారణ జరిపించండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయండి అని డిమాండ్ చేయాలి కదా. సో ఇవేవి చేయకుండా షర్మిల గారు మౌనంగా ఎందుకు ఉంటున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. జాతీయ నాయకత్వం విజన్ ఒక రకంగా ఉంది, జాతీయ నాయకత్వం ఐడియాలజీ ఒక రకంగా ఉంది. ఆ మేరకు ఆ దారిలో వైఎస్ షర్మిల గారు వెళ్తున్నారా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిణామాలను బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా అవును అని చెప్పలేని పరిస్థితి కనపడుతోంది.